హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు క్విక్ అండ్ హెల్తీ రెసిపీ వచ్చేసి ఓట్స్ పొంగల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది మామూలు పొంగల్ కన్నా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే అది చల్లారిన తర్వాత తినాలన్నా కూడా అంత తినబుద్ధి కాదు. ఇదైతే మంచి క్రీమీ స్ట్రక్చర్తో ఉంటుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత కూడా. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము. ఇక్కడ టమోటా అయితే కట్ చేసినాను. అలాగే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, ఒక ఆనియన్ కట్ చేసిండేది. మొత్తం అయితే 4 ఇంగ్రీడియంట్స్ అండి. అలాగే ఓట్స్, పెసరపప్పు తీసుకున్నాను. ఇక్కడైతే నేను 3/4 గ్లాస్ ఓట్స్ తీసుకున్నాను. ఒక చిన్న టీ గ్లాస్లో హాఫ్ వచ్చి పెసరపప్పు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, కరివేపాకు చిట్పట్లాడిన తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుందాము. అది కాస్త వేపుకున్న తర్వాత అలాగే టమోటాను కూడా యాడ్ చేసేసి అది కూడా బాగా ఫ్రై చేసుకుందాము. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. ఇందులోకి కాస్త పసుపు యాడ్ చేసుకుందాము, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇక్కడైతే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. నేనైతే ఇక్కడ మిరియాలు కూడా దంచి పౌడర్ వేసుకుంటున్నాను. కచ్చబచ్చాగా దంచుకొని అది కూడా యాడ్ చేసేసేయండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని మన పెసరపప్పును అలాగే ఓట్స్ 2 మిక్స్ చేసి బాగా వాష్ చేసుకుందాము. ఇప్పుడైతే మనం వాష్ చేసుకున్నవన్నీ కుక్కర్లోకి వేసేసుకుందాము. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసాను. మొత్తం పెసరపప్పుకిను ఓట్స్కి రెండిటికి కలిపి అంతా బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ పెట్టేసుకున్నాను. విజిల్ అయితే వచ్చేసింది, చల్లారిపోయిందండి. ఇప్పుడైతే మన క్రీమీ స్ట్రక్చర్తో అయితే మన ఓట్స్ పొంగల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ ఓట్స్ పొంగల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. దీంతో నేను పల్లీల చట్నీ వేసుకొని తిన్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చింటే ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.